అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. మిలిటరీ యుద్ధ సామాగ్రికి సంబంధించినటువంటి ఆ స్థావరాలపైన చాలా పెద్ద ఎత్తున ఎవరు చేశారో తెలియదు, లేకపోతే అనుకోకుండా అక్కడ అంతర్గతంగా జరిగిందో తెలియదు. బట్ భారీ పేలుడు సంభవించి 19 మంది మరణించారట. కనీసం వారి మాంసపు ముద్దలు కూడా దొరకని పరిస్థితి. మరోవైపుగా 35 కిలోమీటర్ల వరకు ఆ భారీ పేలుడు శబ్దం వినిపించిందట. అక్కడి శిథిలాలు ఏకంగా 2 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. 35 కిలోమీటర్ల వరకు శబ్దం వినిపించింది, 2 కిలోమీటర్ల వరకు శిథిలాలు ఎగిరిపడ్డాయి. భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడు గల కారణాన్ని ఇంకా అమెరికా అక్కడి ప్రభుత్వం చెప్పలేకపోతోంది, తేల్చుకోలేకపోతోంది. సో సీసీ కెమెరాల దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. పేలుళ్ల కారణం ఏమిటో దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతానికి అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో ఈ భారీ పేలుడు సంభవించింది. అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ AES అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఆ కంపెనీలోనే. అయితే ఇది యుద్ధ సామాగ్రిని తయారు చేసే కంపెనీ. అయితే మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లోనే ఈ పేలుడు సంభవించింది.